విజయ, ఎందుకే నీకు పెళ్ళంటే ఇష్టం లేదు? ఏం లేదక్క, ఆడదాని స్వేచ్ఛకు తాలిబొడితో ఫుల్ స్టాప్ పడిపోతుంది. పెళ్ళాక భర్త చెప్పే ప్రతి విషయాన్ని అనుసరించి పోవాలి. ఏ వంట చేయమంటే ఆ వంట చేయాలి. ఎంతమంది పిల్లల్ని కనమంటే అంతమంది పిల్లల్ని కనాలి. ఆఖరికి ఉద్యోగం దగ్గర నుంచి షాపింగ్కి వెళ్లే వరకు ప్రతిదీ వారిని అడిగే చేయాలి. అందుకే నేను పెళ్ళొద్దంటున్నాను. ఐఎమ్ ఫ్రీ బర్డ్ నౌ. ఏంటక్క మరి ఇంత సెంటిమెంటల్ గా అయ్యో? నీ పెళ్లి బాధ్యత నా మీదుందే. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు. అక్క, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ముందు అడవిలో ఉన్న కలప దొంగల్ని పట్టుకోవాలి. ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు నా ప్రతిభను గుర్తించాలి. ఆ తర్వాతే నా పెళ్లి. సరేనా? నువ్వు ఆ దొంగల్ని పట్టుకునేదెప్పుడు, మేము నీ పెళ్లి చూసేదెప్పుడు? అక్క, నేను ఒక విషయం అడుగుతాను, కాదానోగా? నువ్వు అడిగేదేంటో నాకు తెలుసులే. తెలిస్తే చెప్పుకో చూద్దాం. ఏముంది, 4-5 సంవత్సరాల దాకా నీకే పెళ్లి సంబంధం చూడొద్దంటావు, అంతేగా? అయ్యో, అదేమి కాదు. మరింకేంటి? వికాస్ ను నాతో పాటు 10 రోజులు ఫారెస్ట్ కి పంపించవా? అలాగే, తీసుకెళ్ళు. అక్క, ఇది కళా నిజమా? ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది? అది వికాస్ ను వదిలి నువ్వు 10 రోజులు ఉండగలవా అని. నేనెందుకుంటాను, ఉండలేను. అందుకే నేను మీ బావగారు కలిసి మీతో పాటే ఫారెస్ట్ కి వస్తున్నా. ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువైంది. వీడెవడండి బాబు, అర్ధరాత్రి శ్మశానంలో కురిదేలా కాపలా కాస్తున్నాడు. ఇలా గోర్ఖాలు రాత్రింబళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి? అయినా వదలను. మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ వాల్ ఉంది. రేయ్ చూసుకో. ఒరే కుమార్, వస్తున్నాండి. ఈ రోజు మన టైం బ్యాడ్. వెళ్ళిపోవాల్సిందే, వర్కౌట్ అవ్వదు. జల్దీ చలో. అన్నయ్య మీరెక్కడికి? మీరు ఇక్కడున్నా అడవిలో ఉన్నా మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు సెలవిచ్చాడు. రాముడు ఆజ్ఞ మేరగలమా? నేను మీతో పాటే. అదే టైంలో ఆంజనేయుడు నాకు సెలవిచ్చాడు సార్. అందుకే నేను మీతో పాటు బయలుదేరాను. బామ్మ మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. ముసల్దానా, ప్లేట్ల స్వీట్లు పెట్టుకుని లోబక్ లోబక్ అని మింగోగానే చేస్తావు. ఏ గుండు, అయ్యా బామ్మగారికి స్వీట్లు పెట్టదు. అసలు అన్నమే పెట్టనండి. అన్నం పెడతానండి, స్వీట్లు పెట్టనండి. మాటలు తగ్గించి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. అట్లాగేనమ్మా. ఫాదరా అమ్మా, వెళ్ళొస్తాను. బాయ్ పద చిన్న. డార్లింగ్, బాయ్. చిన్న దిగు. దా బావా. మనం గెస్ట్ హౌస్ కి వచ్చేసాము. రండి రండి. చిన్నదా. ఇదేదో ఫారెస్ట్ లో ఉంది. ఓ చిన్ను, అటు చూడు. ఎక్కడన్నయ్యా? అటు చిరతపల్లి పడుకున్నది కదా, అదేనా? అదే. ఈ ముక్క నాకు కావాలి. ఈ జోకర్ కూడా పెట్టు. థ్యాంక్ యూ. ఇవి కూడా తీసుకో. నేనే గెలిచాను. మీరేదో ఇరగదీస్తానన్నారు. కాస్త సాగరా, దాని గురించే వెయిట్ చేస్తున్నాను. ఉస్ तरफ जाके देखेंगे. 1 సెకండ్. అన్నయ్య ఆగన్నయ్య, నేను వస్తున్నాను. బాబు, నాన్న అటు వెళ్తున్నావా? అక్కడ పెద్ద లోయ ఉంది, ఎంత బాగుందో. చూద్దాం. సరే. నానా అటు చూడు, ఎంత పెద్ద లోయో. అవును పెద్దనాన్న, చాలా పెద్ద లోయ.
చాలా బాగుంది కదూ. బాగుందమ్మా. చూడమ్మా చూడు. అయ్యి బాబోయ్, బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. ఏంటి బాబు లేలో పడిపోయాడా? అవునరా. నాన్న రండి. అవునారా. బాబు వికాస్! బాబులోనే పడిపోయాడు. వికాస్! ఒరే వంశీ, ఎలా జరిగిందా? బాబులోనే. ఏమైంది సార్? బాబులోనే పడిపోయాడయ్యా. అయ్యో ఎలా? అదేరా. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. వాట్? లోయలో పడ్డాడు. వంశీ, ఏమైంది? బాబు లేలో పడిపోయాడా? బాబులోనే పడిపోయాడమ్మా. ఎక్కడ? ఇక్కడే. డాడీ డాడీ వీరేందర్, రోపుదులు. చిన్న చేయండి, చేయండి. చిన్న జాగ్రత్త. వీరేందర్, రోపుదులు. చేయండి. పట్టుకో. చిన్న దా. దా. Come on. జాగ్రత్త. గట్టిగా పట్టుకో చెయ్యి. చిన్న చెయ్యి గట్టిగా పట్టుకో. చిన్న చిన్న పట్టుకో. చిన్న పట్టుకో చిన్న. డాడీ విజయ చిన్ను బాబు స్లిప్ అయి పడిపాడు. కమా. విజయ చూడు. ఇది వికాస్ ఆటో. ఇక్కడెక్కడ పడుంటాడు. పదండి. విజయ పిన్ని బాబాయ్ జాతకం చూసుకోండి మీరు. మేము ఇటు వెళ్తాం. అలాగే.
ప్రిన్స్ వాడికి ఏమై ఉండదు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. కమాన్. వికాస్ 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 మమ్మీ 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 వికాస్ బాబు బాబు వికాస్ వికాస్ బాబు ఎక్కడండి? బాబు వచ్చేస్తాడు జయ. లేదండి, బాడీ లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏంటండి ప్రయోజనం? నేను చచ్చిపోతాను. జయ, ఏమిటి పిచ్చి పళ్ళు? ఆగు, అక్క ఊరుకో జయ. ఏమిటక్క ఇది? ఆ? బాబు అడుగుతాడు నేను చూస్తాను. అవునక్క, బాబుకి ఏమేం జరగదు. బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా జయ, బాబు గురించి నువ్వేమీ దిగులు పడక. బాబుకు ముక్కోడి దేవతలు అండగా ఉంటారు. బాబును మనుషులతో వెతికించడానికి నేను అడవికి వెళ్తున్నాను. తిరిగి వస్తే మళ్ళీ బాబుతోనే తిరిగి వస్తాను. అక్క నువ్వేం భయపడకు. తెల్లారేసరికి బాబుని తెచ్చిచ్చే బాధ్యత నాది. నా మాట నమ్మక్క. బాబు అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా? మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించే ఉన్నారు. కుర్రు గుచ్చుకో పంచికం జస్కు మీరు నోళ్లు ముయ్యండి దొర. నీకా బుడతన్ని పట్టివ్వాల. అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ బుడతన్ని పట్టుకుంటాం, పట్టి మీకిస్తాం.
మీరా కోనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా సొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాలేవయ్యా, ముందు ఆ బుడతను పట్టివ్వండి. ఎక్కడ ఓ దైవతోడా, పోనీ. వీరేంద్ర బీ కేర్ఫుల్. పదండి. మమ్మీ వికాస్ 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 బాబు! విజయ, ఇదిగో వికాస్ చైన్. ఇది వికాస్ చేనే. ఇక్కడెక్కడ ఉంటాడు. కమా రా. ఊరుకో జయ. ఊరుకో. వికాస్ వికాస్ ఇది వికాస్. ఇది కమా పద. అది కదయ్యా దొర. దొరా, సప్పుడు చేయకండి. సప్పుడు చేస్తే చిరత పుల్లు మీద చిరుతపుల ఆ, పుల్లుంటాయా? అడవిలో పుల్లు కాపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబాయ్, నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే, పదా. రండి.